హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా స్టోరీస్కి ఇస్తున్న ఆదరణ నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇప్పటి వరకు ఏ స్టోరీస్లో పెండింగ్ని ఉంచలేదు, అలానే ఇక ముందు కూడా ఉంచాను. కాకపోతే ప్రణయ వేదన సీజన్ 4 డేస్ తర్వాత వస్తుంది. మీ ఓపికకి సహనానికి పరీక్ష పెడుతున్నందుకు మన్నించండి. అలానే అలానే ఇంకొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. కానీ కొంతమంది చాలా చండాలంగా కామెంట్లు పెడుతున్నారు. కానీ నాకు చాలా రోజుల నుంచే హెల్త్ బాగాలేదండి. కానీ నా ఛానల్ వెనక్కి పడిపోకూడదని నేను ఎంత కష్టమైనా సరే అప్లోడ్ చేస్తున్నాను. అంతేకాని ఒళ్ళు కొవ్వెక్కి కాదు. నేను ఈరోజు ఒక కామెంట్ చూశాను, సరిగ్గా చదవకపోతే మూసుకొని కూర్చోవాలా. ఏంటండి ఆ కామెంట్లు? ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారని కొంచెం గమనించండి. అది పబ్లిక్లో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో నేను అంచనా వేసే రిపోర్ట్ ఇచ్చాను. ఇంకొకసారి అలాంటి మాటలు పెట్టద్దు. అయినా నాకు కోపం లేదు. ఒక అమ్మాయి పట్ల ఇంత నీచంగా ఎలా కామెంట్ పెట్టాలనిపించిందో. నచ్చకపోతే కామెంట్లు పెట్టడం మానేయండి. అంతేకాని నన్ను నా వ్యక్తిత్వాన్ని కించపరచొద్దు. ఇది కొంతమందికి మాత్రమే. ఇక నా బాధ ఎందుకులేండి, స్టోరీలకు వెళ్ళిపోదాం. ప్రేమ పరీక్ష. వైజాగ్ చుట్టూ భీమిలీ బీచ్ 2 ఉండే ఆర్కే బీచ్ అలలు ఎగిసిలి పడుతున్న అక్కడి నుంచి ఒక కథలని దీర్ఘంగా ఆలోచిస్తుంది ఒక అమ్మాయి. తన ముఖంలో ఎలాంటి భావం కనిపించట్లేదు. అలా అని కనిపించట్లేదు అనేకన్నా కనిపించనివ్వదు. వైట్ కలర్ టాప్, రెడ్ కలర్ లెగ్గిన్తో ఎగిసి పడుతున్న తన ముంగురు ఒక చేతితో సర్దుకుంటూ తన పెదవులను టెన్షన్తో పళ్ళ కింద పెదవిని కొరుకుతూ లోపల వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటుంది. ఆ సముద్రాన్ని చూస్తూ ఎంతసేపు ఉందో తెలియదు. మెల్లగా చీకటికి అరుగుతుండటంతో ఇంకా అక్కడ ఉండడం మంచిది కాదని వెంటనే దగ్గరలో ఉన్న హాస్టల్కి వెళ్ళిపోయింది. తన హాస్టల్ ఫ్రెండ్స్ అయిన రమ్య రూమ్లోకి వచ్చిన ఆ అమ్మాయిని చూసి, వచ్చావా? ఇంకా నేను వెతుకుదామని అనుకున్నాను. ఇంకా ఎందుకు అక్కడ ఉన్నావు? అసలు నీ మనసులో ఏముంది? ఇప్పటికైనా చెప్పొచ్చు కదా. ఇది జరిగి 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఎదురు చూస్తున్నావా? మర్చిపోతేనే కదా ఎదురు చూడటానికి. ఎప్పుడు నాతోనే ఉంటాడు అని అనడంతో నీ పిచ్చి అతను రాడు. వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు. అయినా నువ్వు ఎంత వీక్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆరాధ్య కన్నీళ్లతో తన వైపు చూసింది. 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. నీ కోసం ఆర్య వస్తాడని చెప్తూనే ఉన్నా. కానీ ఏ రోజైనా వచ్చాడా? ప్రేమించవచ్చు, కానీ ప్రేమే మన జీవితం అనుకొని జీవించకూడదు. నీకు ప్రేమ ఉంది కాదనను, కానీ అవతల వాళ్ళకు కూడా నీ మీద ప్రేమ ఉండాలి కదా. నేను ప్రేమ గురించి మాత్రమే కాదే, నా ప్రేమతోనే అతనిని మోసం చేశాను. ఆ బాధ గుర్తుకు వచ్చి నన్ను నిలువున దహించేస్తుంది. అసలు అని ఏదో గుర్తుకి తెచ్చుకొని చెప్పడానికి ప్రయత్నిస్తూ తనకి ఆస్తమా అటాక్ వచ్చేసింది. తన ఫ్రెండ్ రమ్య వెంటనే దగ్గరికి తీసుకొని ఇన్హేలర్ ఎక్కడుంది అని వెతికింది. అది దొరకడంతో ఇది తీసుకో, ముందు ఊపిరి పీల్చుకో అని చెప్పడంతో వెంటనే అది తీసుకొని ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టింది. కొంచెం సర్దుకున్నాక తన వైపు చూసి ఒక్కసారిగా బోర్ని ఏడ్చేసింది. తనని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. పక్కనే ఉన్న రమ్యకి, ప్లీజ్ నువ్వు ఇలా ఏడవద్దు, నా మాట విను అని తనని సమాధానించడానికి చాలా ప్రయత్నించింది. కానీ అసలు తను ఊరుకోలేదు. తన కళ్ళల్లో 3 సంవత్సరాల ప్రేమను ప్రేమించింది. జీవితాంతం తనతోనే కలిసి ఉంటుందని ప్రామిసులు కూడా చేసింది. కానీ తన తండ్రి ఆధిపత్యంతో అది మొత్తం నాశనం అయ్యి తన ప్రేమని ఒక క్యారెక్టర్ లెస్గా నిలబెట్టింది. 3 సంవత్సరాల నుండి సంతోషం లేదు. గతాన్ని తలుచుకొని కుమిలిపోవడం తప్ప ఏది మునుపటిలా మార్చలేమని అర్థమైంది. అందుకే ఆ క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆ కాలాన్ని తప్పించుకోవడానికి నిద్రవంకతో ఆ రాత్రి తిండి లేకుండా కాలాన్ని కరిగించింది. మరుసటి రోజు 11 గంటలకి ఆఫీస్కి వెళ్దామని బ్యాగ్ సర్దుకుంటున్న ఆరాధ్యకి స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపించింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా లిఫ్ట్ చేసింది. హలో, ఎక్కడున్నావు అని ఒక ఆడగొంతు గంభీరంగా వినిపించడంతో పిన్ని అని పిలిచింది. ముందు ఎక్కడున్నావో తగలడు. మీ నాన్నకి రాత్రి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. డాక్టర్ చూశారు. మీ నాన్న
మీద ఏమాత్రం గౌరవం ఉన్నా సరేరా అని కోపంగా చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసింది. హార్ట్ స్ట్రోక్ మాట వినగానే వెంటనే ఎలా ఉందో కూడా చూసుకోకుండా కనిపించిన సిటీ బస్ ఎక్కి అన్నవరం బయలుదేరింది. ఉదయం 11 గంటలకు బయలుదేరిన తను సాయంత్రం 3:30కి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన ఆరాధ్యని చూసి తన పిన్ని ముఖాన్ని తిప్పుకుంది. వెంటనే వాళ్ళ పిన్నిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిన తనకు మంచం మీద 6 అడుగుల రూపాన్ని చూసి నాన్న అని ప్రేమగా పిలిచింది. ఇప్పుడు ఎలా ఉంది నీకు అని కన్నీళ్లతో అడగటంతో తను చేసిన పాపాలు చెప్పుకోలేక, అలానే మాటలు రాక తన కూతురు ముందు జీవిత్సవంలో ఉన్నాడు. గతంలో చాలా పాపాలు చేశాడు. ఆ పాపాలన్నీ ఇప్పుడు శిక్షగా అనుభవిస్తున్నాడు. తన నాన్నని చూసి గుండె తరుక్కుపోయింది. అక్కడే ఉన్న తన పిన్ని పారిజాతం, బాగుందమ్మా, మీ నాన్న పనులు చేపట్టడానికే సరిపోయింది. పొలాలు వచ్చిన డబ్బులన్నీ నీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఈ లంకంత ఇల్లేమో తాకట్టు పెట్టాడు. మరి ఇతగాడిని పోషించడానికి, పనులు చేసి పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచో తీసుకొని వస్తావని వచ్చావు కదా, డబ్బులు ఇచ్చేసి వెళ్ళు అని పొగరుగా చెప్పి తనకి ఎంతో ఇష్టమైన 7 వారాల నగలన్నీ ఒంటి మీద దిగేసుకొని చెప్పింది. పారిజాతం అసహనంగా అనిపించిన ఆరాధ్యకి, పిన్ని, నేను నెల నెల డబ్బులు పంపిస్తూనే ఉన్నాను, అయినా మీరు ఏంటి ఇంకా డబ్బులు అడుగుతున్నారు? నిజంగా నా దగ్గర లేవు పిన్ని, నాన్న మందుల కోసమే తెచ్చాను అని 10,000 రూపాయలని చేతిలోకి తీసుకొని చెప్పింది. వెంటనే తన చేతిలో ఉన్న డబ్బులను విసురుగా లాక్కొని తన వైపు కోపంగా చూసి, మీ నాన్న మందులు ఖర్చు ఎంత తెలుసా అని కోపంగా లాగిపెట్టి కొట్టింది. వెంటనే అక్కడ ఉన్న సోఫాలో పడిపోయింది ఆరాధ్య. కన్నీళ్లతో చంపని పట్టుకుని వాళ్ళ పిన్ని పారిజాతం వైపు చూస్తూ ఉండిపోయింది. అక్కడే ఉన్న సూర్యనారాయణ గారు లేవలేని పరిస్థితుల్లో తన కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతున్నాయి. మీ నాన్న మందుల ఖర్చు 20,000, నువ్వు 10,000 ఇస్తున్నావు, మిగతా డబ్బులు ఏం చేస్తున్నావే అని కోపంగా అరిచింది కన్నీళ్లతో. ఈ నెలలోనే మీకు 30,000 ఇచ్చాను, ఎక్స్ట్రాగా 10,000 తీసుకున్నారు. ఇప్పుడు నేను ఎక్కడి నుండి తేవాలి? నాకు వచ్చేది 35,000, జీతం ఉన్న 5,000 నేను హాస్టల్ రెంట్ కట్టాలని ఉంచుకున్న డబ్బులు, కానీ ఇప్పుడు మీరే ఇవి తీసేసుకున్నారు. దయచేసి నాన్నకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి, నీకు నెల నెల నేను డబ్బులు పంపిస్తాను అని కన్నీళ్ళతో వేడుకోవడంతో ప్రస్తుతానికి ఎక్కువగా లాగకూడదని పారిజాతం తనని విసురుగా వదిలి లోపలికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తనని చూసి వెంటనే సర్దుకొని తన నాన్నని చూసింది. మీరేం బాధపడకండి నాన్న, నేను నా కంటల్లో ప్రాణం ఉండగా మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను. నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. కనీసం ఈ విధంగానైనా మీద మీకు కోపం తగ్గుతుంది కదా అని అనడంతో ఆ మాటలన్నీ సూటిగా గుండెల్లోకి గుచ్చుకున్నది. నిజమే, చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రేమను పంచలేని ఒక తండ్రి ప్రేమ కోసం ఎదురు చూసిన కూతురు 24 సంవత్సరాల నుండి ఒక పెద్ద యుద్ధమే చేసింది. వాళ్ళ నాన్నని చూసి చిన్నగా చిరునవ్వు నవ్వుతూ, సరే నాన్న, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి పక్కనే ఉన్న రంగయ్యని చూసింది. అమ్మగారు అని ముందుకు వచ్చి వినయంగా నిలబడ్డాడు. రంగయ్యని చూసి, నాన్నని బాగా చూసుకో రంగయ్య, నేను నెల డబ్బులు పంపిస్తాను సరేనా అని అనడంతో చిన్నగా తల ఊపుతారు. అలా వెళ్ళిపోతున్న తన కూతురిని చూసి తన చున్నీని పట్టుకున్నాడు. సూర్యనారాయణ గారు వెంటనే తేరుకొని తన నాన్న వైపు చూసింది. ఏంటి నాన్న, ఏమైనా కావాలా అని తన దగ్గరికి వచ్చిన ఆరాధనగా అడగడంతో పక్కనే ఉన్న కృష్ణుడు బొమ్మను చూపించారు. వెంటనే గతం తాలూకా జ్ఞాపకాలను ముళ్ళులా గుచ్చుకోవడంతో వెంటనే వెనక్కి తిరిగి, అతని లేడు నాన్న, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, తిరిగి వచ్చినా నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడని నాకు నమ్మకం లేదు. ఆ రోజు మీకు ఇచ్చిన మాట ప్రకారం అతనికి దూరంగా ఉన్నాను. ప్రాణం పోయినా మాటను తప్పను. అతను తిరిగి వచ్చినా నా ప్రేమను యాక్సెప్ట్ చేయడు. ఎప్పటికీ మేమిద్దరం కలవము నాన్న, చివరికి మీ మాట మాత్రమే నెగ్గింది అని చెప్పి కళ్ళ నుండి నీరు తుడుచుకొని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోతున్న తన కూతురిని చూసి లోపల కుమిలిపోతున్నారు. కనీసం అతనికి ధైర్యం కూడా చాలట్లేదు. ఒకప్పుడు తను చేసిన పాపాలు ఇప్పుడు తనను ఇలా శిక్షించాయి. కానీ తన కూతురిని కూడా దేవుడు ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడో అని మనసులోనే కుమిలిపోతున్నాడు సూర్యనారాయణ గారు. ఆ రోజు హాస్టల్కి మళ్ళీ తిరిగి వచ్చేసరికి 10:30 అయ్యింది. రాత్రి టైంకి వచ్చిన ఆరాధ్యని రమ్యని చూసి, ఎక్కడికి వెళ్ళావు? నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను? తెలుసా? చూసుకోలేదు. ఏమైంది? నాన్న దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంట, ఒకసారి చూడటానికి వెళ్ళాను అని చెప్పడంతో చిన్నగా నిట్టూర్పు విడిచి, ఎందుకు నీలో నువ్వే కుమిలిపోతున్నావు? వయసుకు మించి భారాన్ని నెత్తి మీదకు వేసుకుంటున్నావు. చిన్నప్పటి నుంచి ఆయన ఒక చాక్లెట్ కానీ ప్రేమని కానీ పంచారా? అసలు నిన్ను ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇప్పటికైనా నీ లైఫ్ నువ్వు చూసుకోవచ్చు కదా. ఇదే మంచి అవకాశం, మళ్ళీ మళ్ళీ రాదు. మంచం మీద మీ నాన్న ఉండగానే నువ్వు ఏం చేయాలనుకున్నా చేయాలి అని అనడంతో, షటప్ రమ్య, అసలు నీకేం తెలుసు అని మా నాన్న గురించి, నా పర్సనల్ లైఫ్లోకి నువ్వు ఇన్వాల్వ్ కాకపోవడమే మంచిది అని కోపంగా ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఎప్పటిలానే అలాంటి సమాధానమే వస్తుందని ఊహించిన రమ్య కూడా ఏం మాట్లాడలేదు. మరుసటి రోజు 10:30 కల్లా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆరాధ్య. వర్క్ చేద్దామని సిస్టమ్ ముందుకు రావడంతో అప్రయత్నంగా ఎదురుగా ఉన్న రమ్య వైపు చూసింది. ఏంటి ఇందక్కడి నుండి సిస్టమ్ని అలా చేస్తున్నావు అని అనడంతో, నీకు ఈ విషయం తెలియదనుకుంటా కదా. ఏ విషయం? మన కంపెనీ వేరొకరి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఏంటి అని కొంచెం పెద్దగానే అంది. అవునే, ఎవరో అమెరికన్ వస్తున్నారంట. అతను ఎక్కువగా డబ్బులకి ఈ కంపెనీకి కొన్నాడంట. ఈరోజు కొత్త చైర్మన్ మనకే వస్తున్నారు అని అనడంతో, పోనీలే, సామర్థ్యాల చేతుల్లోకి పడితే మన జీతాలకు కూడా పెరిగే అవకాశం ఉంది కదా అని కొంచెం ఆశగా అడిగింది. తను ఎందుకు ఇలా అందో తెలిసినా సరే ఏం మాట్లాడలేదు. రమ్య అప్పుడే మేనేజర్తో సహా హడావుడిగా స్టాఫ్ అంతా ఎంట్రన్స్ వైపు వెళ్ళడం గమనించారు. అదిగో కొత్త చైర్మన్ వచ్చారంట, వెళ్దాంరా అని ఆరాధ్య చేతిని పట్టుకొని తీసుకొని వెళ్ళింది. రమ్య, నేను వస్తున్నాను కదా, ప్లీజ్ కొంచెం చేయి వదులు అని అనడంతో, నేనేం నీ బాయ్ ఫ్రెండ్ అన్నట్టు చేస్తున్నావు? నేను నీలాగే ఆడపిల్లని, చేతిని పట్టుకుంటే ఎందుకంత కోపం అని చెప్పి వెంటనే ఎంట్రన్స్ వైపు వెళ్ళారు. వరుసగా 4 కారులు దిగి వాళ్ళ బాడీగార్డ్లో పర్ఫెక్ట్ అని అనుకున్నాక మిడిల్ 3వ కారులోకి వచ్చి డోర్ కొట్టారు. అంతా ఓకే అని చెప్పడంతో గంభీరంగా దిగాడు. 6.2 హైట్తో, గంభీరమైన ముఖంతో, కళ్ళకి రైబన్ గ్లాసెస్ సరిచేసుకుంటూ తన సూట్ సరిచేసుకుని దిగిన వ్యక్తిని చూడగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది ఆరాధ్య. అప్రయత్నంగా ఆర్య అని 2 పెదవులు పలికాయి. రెండు గంటల తర్వాత ఆఫీస్ అంతా కొంచెం నిశ్శబ్దంగా ఉన్న తర్వాత వెంటనే వాష్రూమ్లో ఉన్న ఆరాధ్య మాత్రం గుక్క పట్టి ఏడుస్తుంది. అద్దంలో నుండి తను చూసుకొని చాలాసేపు ఏడవడం వల్ల కళ్ళు రెండు ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. గట్టిగా కళ్ళు మూసుకొని తెరవడంతో అద్దంలో తనను వెక్కిరిస్తున్నట్లు తన గతం కనిపిస్తుంది.
ఆర్య, ఆర్య, ఐ లవ్ యూ. ఆర్య, మనం పెళ్లి చేసుకొని ఏకంగా 5 మంది పిల్లల్ని కనాలి. ఆర్య, మనం ఎప్పటికీ ఇలానే ఉంటాం కదా. నన్ను వదిలి వెళ్ళిపో. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించను. నిన్ను కేవలం టైం పాస్గా మాత్రమే లవ్ చేశాను. ఆయన నా స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? నేను కోటీశ్వరరాల కూతురిని, నువ్వు ఒక అనాథ కూలి నా కొడుకువి. మా డాడీ నాకు గొప్ప సంబంధాలు చూస్తున్నారు. నీలాంటి అనాథని తీసుకొని వెళ్ళి ఆయనకి ఏమని సమాధానం చెప్పాలి అని కోపంగా తనని నెట్టేసి పారిపోయింది అక్కడ నుండి. గతంలో చేసిన అవమానం ఇప్పుడు ఇతని పెద్ద స్థాయికి తీసుకొని వచ్చింది. కానీ ఇదే కంపెనీని మామూలుగా కొన్నాడా, లేదంటే నా మీద పగతో కొన్నాడా భయంగా అనిపించి, ఏం చేయలేక ఆస్తమా వచ్చినట్టుగా అనిపించి తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ఇన్హేలర్ తీసుకొని తన నోట్లో పెట్టుకుని ఊపిరి పీల్చుకుంది. పక్కనే ఉన్న రమ్య చూసి, ఏంటి, ఏమైంది, ఎందుకిలా ఉన్నా అని కొంచెం కంగారుగా అనడంతో, ఏం లేదు, నాకు తలనొప్పిగా ఉంది అని అనడంతో, అవునా, ఈరోజు మేనేజర్కి చెప్పి రేపురా అని అనడంతో, వద్దు, నేను నిన్న లీవ్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను మేనేజర్కి చెబితే జీతం కట్ చేస్తారు. తను ఇదే ముక్కంటుందని తెలుసు, అందుకే మాట్లాడలేదు. స్టాఫ్ అందరినీ కాన్ఫరెన్స్ రూమ్లోకి రమ్మని కొత్త చైర్మన్ చెప్పారని అందరూ కాన్ఫరెన్స్లోకి వెళ్ళారు. అక్కడ చాలామంది అప్పటికి జనంతో నిండిపోవడంతో ముందు సీట్లో వద్దు అని వెనుక సీట్లో రమ్యతో కూర్చుంది. తన ముఖం కనిపించకూడదని చేతులు అడ్డు పెట్టుకుంటుంది. అప్పుడే చిరుత పిల్లల అడుగుపెట్టాడు ఆర్య. 28 ఏళ్ల వయసు, ముఖంలో నవ్వు అనేది లేదు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అని అందరినీ గమనించడం మొదలుపెట్టాడు. వెంటనే లాస్ట్ రోలో ఉన్న ఆరాధ్య తనకి కనిపించింది. అయినా తనని ఏమాత్రం పట్టించుకోకుండా, నేను చాలా స్ట్రిక్ట్గా వర్క్లో ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో లైఫ్లో కూడా నేను అంత స్ట్రిక్ట్గా ఉంటాను. నన్ను మోసం చేద్దామని ఎవరు ప్రయత్నించొద్దు, కంపెనీకి సంబంధించింది ముఖ్యంగా అని కోపంగా చెప్పి ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయేసరికి కొంచెం ఊపిరి పీల్చుకొని అంటే నా వైపు చూశాడు. అంటే నేను తనకి గుర్తులేనా అని అనుకోగానే చిన్న చిరునవ్వు వచ్చింది. మంచిది అని మనసులో అనుకొని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. కొంచెం తేలిగ్గా కూడా అనిపించింది. సీట్లో కూర్చొని వర్క్ చేసుకొని సాయంత్రం అవడంతో తను ఎప్పటిలానే హాస్టల్కి వెళ్ళిపోయింది. ఏదో తిన్నానంటే తిని వాకింగ్ కోసం బీచ్ దగ్గరికి వెళ్ళి కనిపిస్తున్న అలలు చూస్తూ ఉండిపోయింది. 3 సంవత్సరాలు తను ఎంతలా మానసికంగా నలిగిపోయిందో దానికి విరుద్ధంగా తెలియకుండానే ప్రశాంతంగా ఉంది. కారణం ఆర్యని చూసినందువల్లేమో. ఇప్పుడు చుట్టూ చీకటి, అప్పుడే చుట్టూ చీకటి పడటంతో పైగా అక్కడ జనసంచారం కూడా లేరు. సడన్గా మెయిన్ కరెంటు స్తంభం దగ్గర నుండి లైట్ పోవడంతో అప్రయత్నంగా పైకి చూసింది. ఆ వెంటనే క్షణాలలోనే తన నడుమును బట్టి అక్కడ ఉన్న ఈత చెట్టుకు తనని ఆనిచి ఒక్క క్షణంలో ఆరాధ్య పెదవులను ఎవరో గట్టిగా నిలిపేస్తున్నారు. వదిలించుకోవడానికి చాలా ప్రయత్నించింది. కానీ తను పట్టుమందు ఆరాధ్య పట్టు చాలా పెయిన్ కలిగించింది. వెంటనే గింజుకొని తనని తోసేసిన వెంటనే మరుక్షణం తన 2 చేతులను ఒక చేత్తో పట్టుకొని తన పెదవులతో ఆరాధ్య పెదవులను కూడా నలిపేశాడు ఆ వ్యక్తి. చీకట్లో జరిగిన ముద్దులాట అసహనాన్ని, అవమానాన్ని ఆరాధ్య గుండెలో రేకెత్తించింది. మరుక్షణం తన గుండె చాలా గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. 3 సంవత్సరాల క్రితం ఏ శ్వాస అయితే తన మెడకు చేరిందో ఇప్పుడు ఆ శ్వాస తన మెడకు తెలుస్తుంటే ఒక్క క్షణం కళ్ళు పెద్దవి చేసింది. అప్రయత్నంలో తనని నెట్టేసింది, బలాన్ని తెచ్చుకొని మరి. అప్పుడే కరెంట్ రావడంతో పక్కనే ఉన్న స్ట్రీట్ లైట్లో తన ముఖం స్పష్టంగా కనిపించింది.
వణుకుతున్న గొంతుతో ఆర్య అని పిలవడంతో ఈవిల్ స్మైల్తో తననే చూస్తున్నాడు. హూ మేడం గారు, నేను గుర్తున్నానా? అయ్యో, నేను గుర్తు లేవనుకున్నానే. అవును, మీ ఆస్తులు బాగానే ఉన్నాయా? బాగానే ఉంటారులే, మీరు పెద్ద జమీందారుల వంశం కదా అని తనని వెటకారంగా అడుగుతున్నాడు. బ్లాక్ అండ్ వైట్ జీన్స్లో ఓన్లీ గ్రే టీషర్ట్ మాత్రమే ఉంది. అది కూడా కొంచెం లూజ్గా ఉండడంతో దృఢమైన ఛాతీ తనకి కనపడుతుంది. ఆర్య, ఎస్ నేనే. ఇలా ఉండటం చూసి తట్టుకోలేకపోతున్నావా? ఏంటి వెంటనే ముఖాన్ని తిప్పేస్తుంటే ఏంటి నీ అల్లరి? అది కూడా వెంటనే ముఖాన్ని తిప్పేస్తూ ఏంటి నీ అల్లరి పని? అది కూడా ఒంటరి ఆడపిల్లతో ఇలా మిస్బిహేవ్ చేయడానికి సిగ్గుగా లేదా? వావ్ అని రెండు చప్పట్లుగాతో గట్టిగా శబ్దం వచ్చేలాగా చప్పట్లు కొడుతున్నాడు. నువ్వు ఈ మాట అంటున్నావు, మరి నాతో పడుకున్నప్పుడు ఏమైంది? మాట ఒక్క క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంది. చూడండి, ఇప్పుడు మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు. అలాంటి అమ్మాయిలతో మీరు కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించండి అని చెప్పి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకొని అక్కడే ఉన్న ఈత చెట్టుకి తనని బలంగా లాగి తనని అదిమి పెట్టాడు. ఆర్య, పెయిన్ వస్తుంది, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని కొంచెం కోపంగా అనడంతో వెంటనే తన రెండు చేతులు ఇంకొంచెం గట్టిగా అదిమి పెడుతూ తన చేతుల్ని ఒక చేతితో పట్టుకొని తన నడుము మీద ఇంకొక చెయ్యి వేశాడు. అంతే, ఉలిక్కిపడి ఆ చెయ్యి విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది. ఆర్య, ఇలా చేయొద్దు ప్లీజ్ అని కొంచెం కోపంగా అనడంతో ఏంటి నీలో ఇంత పొగరు? మార్నింగ్ నిన్ను పట్టించుకోలేని వాడు ఇప్పుడు ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు పట్టించుకుంటున్నాడు అనుకుంటున్నావేమో. కాదు, నేను నీ మీద పగతోనే తిరిగి వచ్చాను తెలుసా నీకు అని అనడంతో పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. వెంటనే ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. నీలో ఉన్న ఈ కామాన్ని తీసేస్తాను. ఎంత తీసుకుంటావు? ఒక్కసారిగా తన వైపు చూసింది. అర్థం కాలేక ఏం మాట్లాడుతున్నావు? అది రోజుకి ఎంత తీసుకుంటావో చెబితే నేను దాన్ని బట్టి నీకు అమౌంట్ సెటిల్ చేస్తాను. వెంటనే తనని వదిలించుకొని ఏం మాట్లాడుతున్నావు ఆర్య? పచ్చిగా చెప్పాలంటే నాతో పడుకోవడానికి ఎంత తీసుకుంటావు? ఆర్య, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు అని కొంచెం కోపంగా అనడంతో వెంటనే నడుముని పట్టి దగ్గరకు లాగి ఒక చేతితో తన రెండు పెదవులను నేను నీ మీద పగతోనే తిరిగి వచ్చాను తెలుసా నీకు అని అనడంతో పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. వెంటనే ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. నీలో ఉన్న ఈ కామాన్ని తీసేస్తాను. ఎంత తీసుకుంటావు? ఒక్కసారిగా తన వైపు చూసింది. ఆర్య, అర్థం కాలేక ఏం మాట్లాడుతున్నావు? అది రోజుకి ఎంత తీసుకుంటావో చెబితే నేను దాన్ని బట్టి నీకు అమౌంట్ సెటిల్ చేస్తాను. వెంటనే అతన్ని వదిలించుకొని ఏం మాట్లాడుతున్నావు ఆర్య? పచ్చిగా చెప్పాలంటే నాతో పడుకోవడానికి ఎంత తీసుకుంటావు? ఆర్య, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు అని కొంచెం కోపంగా అనడంతో వెంటనే నడుమని పట్టి దగ్గరకు లాగి ఒక చేతితో తన రెండు పెదవులను లాగుతూ ఆ రోజు ఫ్రెషర్స్ రోజు నాడు నన్ను కావాలని మంచం మీదకు తీసుకొని వెళ్ళావు కదా, ఇప్పుడు అలాంటిది ఏమన్నా ఇస్తావేమో అని ఆశగా అమెరికా నుండి వచ్చాను, చెప్పు ఇస్తావా అని కొంచెం గంభీరంగా కొంచెం గంభీరంగా కాకుండా మరికొంచెం హస్కీ వాయిస్ కాకుండా అడగడంతో వెంటనే తనని వదిలించుకుంది. పిన్ని, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఆ రోజు అంత జరిగిన నీకు సిగ్గు రాలేదా? అవును, నేను నిన్ను శారీరకంగానే వాడుకున్నాను. ఇప్పుడేంటి? ఏం చేసుకుంటావు?
ఏం చేసుకుంటావో చేసుకో, జాబ్ని మానేయమంటావా? నేను దానికి కూడా రెడీ. నా మీద ఏ కోపంతోనే కదా నువ్వు అమెరికా వెళ్ళి పెద్ద పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని నిలదొక్కున్నావు. నీ గొంతులో వెటికారం, నీ మాటలో అహంకారం నాకు స్పష్టంగా కనిపిస్తుంది ఆర్య. నాకు తెలుసు నా కుటుంబం గురించి నువ్వు అన్నీ తెలుసుకునే వచ్చుంటావని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అప్పుడు అమాయకంగా అల్లరిగా ఉండే ఆరాధ్య కాదు. నాకు ఎంత దూరంగా ఉంటావో అంత మంచిది అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే వెంటనే తన దగ్గరకు తీసుకొని లాగి వెళ్ళి ఒకటి పీకాడు. ఇసుక తిన్నెలలో పడిపోయింది. కోపంగా తన వైపు వచ్చాడు. అలా వస్తున్నప్పుడు సింహం జూలు విప్పుకొని వస్తున్నట్టుగా కనిపించింది ఆర్య రూపం. ఒక్కసారిగా భయంతో వెనక్కిపోయింది. ఎంత పొగరేంటే? పొగరు? అవును, నాకన్నీ తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. మీ నాన్న మంచం మీద ఉన్నాడు, మీ ఆస్తులు కొండల్లో కరిగిపోయాయి, ఇంకా ఎందుకు ఈ అహంకారం అని తన వైపు చూసి చులకనగా మాట్లాడటంతో తట్టుకోలేక గట్టిగా కళ్ళు మూసుకుంది. పోనీ నీకు ఒక ఆప్షన్ ఇస్తాను. మీ నాన్నను ఆ హార్ట్లో హోల్ ఉందని మొన్ననే డాక్టర్స్ ఎవరో చెప్పినట్టున్నారు కదా నీకు అని అనడంతో అప్పటి వరకు ఎవరికీ తెలియలేని విషయం ఆర్య తెలుసుకోవడంతో ఒక్కసారిగా నిర్ఘాంత పోయింది. గుటకలు మింగుతూ తన వైపు చూసింది. ఇప్పుడు మీ పిన్నికి అలానే సోకాళ్ళు నీ భర్త అయిన జోగినాథానికి చెబితే ఏమవుతుంది చెప్పు అని అనడంతో ఒక్కసారిగా గుటకలు మింగితే వెంటనే టెన్షన్తో ఆస్తమా అటాక్ లాంటిది వచ్చింది. అప్పటికే ఎందుకైనా మంచిదని తన బ్యాగ్లో పెట్టుకొని వచ్చిన ఇన్హేలర్ వెంటనే బ్యాగ్ ఓపెన్ చేసి తీసుకోవడానికి ట్రై చేసిన తన బ్యాగ్ దూరంగా సముద్రంలోకి విసిరేశాడు ఆర్య. ఒక్కసారిగా కింద ఇసుక తిన్నెల మీద ఆయాసంతో రుప్పుతుంది. ఈవిల్ స్మైల్తో తన వైపు చూశాడు. ఏంటి, అస్తమా వస్తుంది కదా, ఊపిరి ఆడకపోతే ఈ టైంలో పోతావా లేదంటే ఉంటావా? గుటకాల మింగుతో ఆయాసంతో తన వైపు చూసింది. ఇంకా ఈ అటాక్ చాలదనుకుంటా కదా నీకు. వెంటనే అక్కడే ఉన్న ఈత చెట్టును పట్టుకొని పైకి లేచి దాని జారుబడి గుండెల మీద చేతిని వేసి బలవంతంగా ఊపిరి తీసుకోవడానికి చాలా ప్రయత్నించింది. గుటకలు మింగుతూ తన వైపు చూస్తుంది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన నడుముని పట్టి దగ్గరికి లాగి తన పెదవులతో పెదవులు మూసి తనకి ఊపిరిని అందిస్తున్నాడు ఆర్య. ముందు వదిలించుకోవాలని చాలా ప్రయత్నం చేస్తుంది, కానీ ఊపిరి మెల్లగా తనకు చేరడంతో కొంచెం ఆయాసం తగ్గింది. వెంటనే తనను విసురుగా వదిలేశాడు. అక్కడే ఉన్న ఈత చెట్టు కానుకొని తన వైపు చూసింది. ఎర్రబడ్డ కళ్ళతో ఈవిల్ స్మైల్తో తనని చూసి తన చేతిలో ఉన్న బ్రొట్టెన వేలితో తన పెదవులను తుడుచుకొని లోపల నుండి నాలిక బుగ్గలను కొరుక్కుంటూ తన వైపు కోరికగా చూశాడు. ఏంటి, 2 నిమిషాలు ఊపిరి ఆడట్లేదు అంటే ఇనే ఇలా ఉంటే నువ్వన్న మాటలకి నాకు కూడా అలానే ఉంది అని ఉన్నట్టుండి సీరియస్గా అయిపోయాడు ఆర్య. ఒక్కసారిగా షాక్ అయ్యి తను వైపు చూసింది. ఇప్పుడే మీ పిన్నికి ఫోన్ చేసి నేను అసలు విషయం చెప్తాను. అసలు ఇల్లు తాకట్టులో ఉంది, పొలాల మీద వచ్చిన డబ్బులు అన్నీ నీ ఫిక్స్డ్ డిపాజిట్లకే సరిపోతున్నాయి. అసలు మొత్తం ఆస్తులు మొత్తం కండలా కరిగిపోయాయి. నీ భర్త జోగినాథం జైల్లో ఉన్నాడు ఇప్పుడు. కానీ ఈ విషయాలన్నీ తెలిసిందనుకో, ఎంత డబ్బులు పెట్టి ఆపరేషన్ చేయించే కన్నా 20 రూపాయల ఎలకల మందు కలిపి తాగిచ్చేస్తే వాడు చస్తాడు కదా అని ఉన్న మైండ్ సెట్ మీ పిన్నిది. చెప్పమంటావా అని తన దగ్గరికి రావడంతో అప్పటికే నార్మల్ అయిన ఆరాధ్య తన చాలా ఎక్కువ చేస్తున్నారు, నేను ఇంకా అలానే ఇబ్బంది పెడతాను. అసలు నీ అంతటి నువ్వే సూసైడ్ చేసుకునేలా నేను చేయకపోతే నా పేరు ఆర్యనే కాదు అని చెప్పి ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు. చీకట్లో వెళ్ళిపోతున్న తనని చూసి గుండె పగిలిపోయింది తనకి. వెంటనే ఈ విషయం ఎవరు చూడలేదు కదా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆరాధ్య. కానీ దూరం నుండి చూస్తున్న జోగినాథం మనిషి ఫోటోలు తీశాడు. మరుసటి రోజు ఆఫీస్ క్యాంటీన్లో కూర్చొని ఆలోచిస్తుంది. పక్కనే ఉన్న రమ్య వచ్చి ఏంటే, ఏం ఆలోచిస్తున్నావు అని అనడంతో ఏం లేదు, నువ్వు ఎప్పుడు ముభావంగా ఆలోచిస్తున్నావా సరే, దాని వెనుక ఏదో బలమైన కారణం ఉంటూనే ఉంటుంది, ఏం ఆలోచిస్తున్నావు అని అనడంతో నన్ను కొంచెంసేపు ఒంటరిగా వదిలే రమ్య, మళ్ళీ మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావా
అబద్ధం చెప్పలేక చిన్నగా తల ఊపింది. నాన్నకి ఆపరేషన్కి డబ్బులు కావాలి. ఫిక్స్డ్ డిపాజిట్ మధ్యలోనే బ్రేక్ చేద్దామంటే అందులో సగం కట్ అయిపోతాయి. అందులో సగం కూడా నాన్న ఆపరేషన్కి రావు అని ఆలోచిస్తున్నాను. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. పోనీ నీ భర్తని ఏమైనా అని అంటే గట్టిగా కళ్ళు మూసుకుంది. భర్త విరక్తిగా నవ్వింది. ఏమైంది అలా విరక్తిగా ఉన్నావు? నీ భర్త ముంబైలో ఉంటాడని చెప్పావు కదా, ఒకసారి అతనికి ఫోన్ చేయొచ్చు కదా. ఇంతటితో విషయం వదిలే రమ్య అని అనుకుంటూ కళ్ళు మూసుకుంది. అప్రయత్నంగా కొన్ని దృశ్యాలు తన కళ్ళల్లో కనిపించాయి. 3 ముళ్ళు వేస్తున్న జోగినాథం వెంటనే తేరుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. బాత్రూంలోకి వెళ్ళి ఎలా ఏడ్చిందో తనకి మాత్రమే తెలుసు. సిట్సీలో నుండి తననే గమనిస్తున్న రమ్యతో మాట్లాడుతున్న మాటలు అన్ని స్పీకర్లు పెట్టి మరీ వింటున్నాడు. చైర్మన్ అయిన ఆర్య ఈవిల్ స్మైల్తో తన వైపు చూశాడు. ఒకప్పుడు ప్రేమ పెళ్లి చేసుకుందామని నన్ను వదిలేసి వాడిని చేసుకున్నా. నా మనసులో ప్రేమను పుట్టించిందే నువ్వు. అలాంటిది ఇప్పుడు నువ్వు వేరొకరి భార్యవి. కానీ నువ్వు నా బానిసవే. చెబుతా నిన్ను ఎలా ఎక్కడ లొంగ తీయాలో అలానే లొంగ తీశాను. ఒకప్పుడు ఏ నాన్నను అడ్డు పెట్టుకొని నన్ను దూరం చేసుకున్నావో అదే నాన్నని అడ్డు పెట్టుకొని నిన్ను ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాను అని మనసులో కోపంగా అనుకున్నాడు. వెంటనే తన పియ్యని పిలిచి చెవులో ఏదో చెప్పాడు. 2 నిమిషాలలోనే సీట్లో కూర్చున్న ఆరాధ్య దగ్గరికి పియ్య వచ్చి మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు మేడం అని పిలిచాడు. వెంటనే తేరుకొని వణుకుతున్న గొంతుతో ఎవరు? చైర్మన్ సార్ అని అనడంతో వెంటనే ఒక్కసారిగా భయంతో చెమటలు పట్టాయి. అక్కడే ఉన్న స్టాఫ్ అందరూ వింతగా చూశారు. ఇప్పుడు ఆయన ఎందుకు నన్ను పిలుస్తున్నారు అని కొంచెం కంగారుగా అనడంతో తెలియదు, మిమ్మల్ని రమ్మన్నారు అని అనడంతో చిన్నగా తల ఊపి వెంటనే చైర్మన్ రూమ్లోకి వెళ్ళింది. ఎదురుగా కాళ్ళ మీద కాలేసుకొని దర్జాగా కూర్చున్న ఆర్య తనని తీక్షణమైన చూపులతో చూస్తున్నాడు. ఏంటి మేడం గారు, చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నారు. అంత ఖాళీగా ప్రశాంతంగా మీరు ఉండకూడదు అని వెంటనే 2 ప్రాజెక్ట్ ఫైల్స్ని తన ముఖం మీద విసిరాడు. వెంటనే ఒక ఉదుటిలో క్యాచ్ పట్టుకుంది. గుడ్ క్యాచ్. క్యాచ్లు పట్టుకోవడం, మగాళ్ళను వలలో వేసుకోవడం మీ ఆడవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యే కదా అని అనడంతో ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. వెళ్ళు, ఇవి 2 ప్రాజెక్ట్స్ ఫైల్స్ తీసుకొని సాయంత్రానికి నా టేబుల్ మీద ఉండాలి. ఈ 2 వెంటనే చేసి నాకు ఇవ్వు అని కోపంగా చెప్పడంతో చిన్నగా తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయింది. చేతులతో ఫైల్స్తో వస్తున్న తనని చూసి షాక్ అయింది రమ్య. ఏంటి ఫైల్స్ అని ఓపెన్ చేసి చూసిన తనకి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఈ ఫైల్స్ ఏంటే అని కొంచెం వణుకుతున్న గొంతులో అంది. ఏమైంది అని అనడంతో ఇది 2-3 సార్లు కోడ్ చేసిన ఇది మనకి రాలేదు. మిస్టేక్స్ ఎక్కడుందో కూడా మనకు తెలియట్లేదు. మ్యాక్సిమం 1 మంత్ టైం పట్టేస్తుంది. కానీ ఈ ఫైల్స్ని దగ్గరికి ఎలా వచ్చింది అని అనుమానంగా అడిగింది. దానికి సమానంగా చిన్నగా నవ్వి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అని చెప్పి సీట్లో కూర్చుంది. ఆరోగ్యకు తెలుసు కావాలని ఫైల్స్ వచ్చాడని. మౌనమే సమాధానంగా ఉండిపోయింది. అందరూ వెళ్తున్నా తను మాత్రం కూర్చునేలని లేవలేదు. ఇప్పటికే 20 టైమ్స్ ఎర్రర్ వచ్చిన కోడ్ గురించి అలా ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఎక్కడ ఎర్రర్ వచ్చిందో మాత్రం అర్థం కావట్లేదు. తల పట్టుకొని టేబుల్ పైన పడుకుంది. అప్పుడే గంభీరంగా సూట్ సరి చేసుకుంటే వచ్చాడు ఆర్య. వెంటనే కొంతమంది స్టాఫ్ ఉండడంతో ఈవిల్ స్మైల్తో తన దగ్గరికి వచ్చి పక్కనే ఉన్న ఫ్లవర్ని తన దగ్గర కాళ్ళ దగ్గర నెట్టేశాడు. వెంటనే ఆ శబ్దానికి ఉలిక్కి పడి ఎదురుగా చూసింది. ఈవిల్ స్మైల్తో తననే చూస్తూ ఉన్నాడు. వెంటనే ఆ స్మైల్ని కవర్ చేసుకుంటూ కోపంగా అందరి వైపు చూశాడు. ఇక్కడ ఎందుకు వచ్చారు తెలియదు. కొంతమంది పడుకోవడానికి వచ్చావా అని సూటిగా అడగడంతో తలదించుకుంది. నేను నీకే చెప్తున్నా మీ సారథ్య అని వంకరగా చూస్తూ ఉండడంతో తలదించుకొని అది సార్ అని ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. మాట్లాడితే చాలు సార్ అని దీర్ఘాలు తీస్తా. నీకు వర్క్ రాకపోతే ఆఫీస్ వదిలి వెళ్ళిపో, అంతేకాని నమ్మకం ఉమ్మి చేసి వెళ్ళిపోకు అని కోపంగా చెప్పి అరిచాడు. పక్కనే ఉన్న రమ్య ఒక్కసారిగా భయపడిపోయింది. ఒకసారి ఆరాధ్య వైపు ఎగదిగ చూసి వెళ్ళిపోయాడు. అలా అవమానించి వెళుతున్న ఆర్యని చూడగానే ఒక క్షణంలో ఏదో తెలియని నొప్పి. వెంటనే చేతిని గుండె మీద పట్టుకొని ఏం కాదు అని చెప్పడంతో చిన్నగా నవ్వి మళ్ళీ తన సీట్లో కూర్చుని వర్క్ చేస్తుంది.
అందరూ కూడా ఆరాధ్యను చూసి ఒక వింతగా చూసి మళ్ళీ నార్మల్ వర్క్ చేసుకున్నారు. రాత్రి 9 అయింది. అప్పటికే స్టాఫ్ అంతా వెళ్ళిపోవడంతో రమ్య తనతో ఉంటానని చెప్పినా పర్వాలేదు, నేను వర్క్ చేసి వస్తాను అని అనడంతో ఇంకేం మాట్లాడలేక అక్కడ నుండి వెళ్ళిపోయింది. అప్పటికే స్టాఫ్ అందరూ వెళ్ళిపోవడంతో మేనేజర్ పిఏ కూడా వెళ్ళిపోయారు. అయినా సరే వర్క్ కంప్లీట్ కాలేదు. తను 100% పూర్తి చేయడానికే చూసింది, కానీ కోడ్ రాలేదు. అప్పుడే మెల్లగా క్యాబిన్ డోర్ ఓపెన్ అయింది. చైర్మన్ రూమ్లో నుండి మెల్లగా దిగి వంకరగా నవ్వి వర్క్ చేస్తున్న తన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు ఆర్య. తనని చూడకుండా వెంటనే వర్క్ చేయడం మొదలుపెట్టింది. ఏంటి, నువ్వు ఎంత కష్టపడినా ఎంత చేసినా ఆ కోడ్ రాదు అని అనడంతో అప్రయత్నంగా తన వైపు చూసింది. ఎందుకంటే ఆ ఫైల్ తప్పు ఫైల్ కాబట్టి అని అనడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. వెంటనే తన చేతిలో ఉన్న అసలు సిసలైన ఫైల్ తన చేతిలో పెట్టాడు. ఇది చెయ్యి, వస్తుంది. వర్క్ మొత్తం కంప్లీట్ చేసే ఇక్కడి నుండి రావాలి, అర్థమైందా అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. ముందుగానే తప్పుడు ఫైల్ ఇచ్చి అసలు కోడ్ లేని ఫైల్ ఇచ్చి వర్క్ చేయమనడం, ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పెట్టడం ప్రాసెస్లోనే చేశాడు. ఒకవేళ కరెక్ట్ ఫైల్ ఇచ్చుంటే ఈ పాటికి చేసి వెళ్ళిపోయేది. తను ఇబ్బంది పడాలని కావాలని తప్పుడు ఫైల్ ఇచ్చి ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఈ ఫైల్ ఇచ్చాడు. ఇది కనీసం 24 అవర్స్ అయినా అది మరుసటి రోజు రాత్రి వరకు అయినా చేయాలి. ఇంకేం చేయలేక వెంటనే అది స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. చెయ్యి నొప్పి వస్తున్న కండ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్న ఇవేమీ పట్టించుకోకుండా చేసి డెస్క్ మీద పడుకుంది. మరుసటి రోజు అందరూ తన చుట్టూ ఉన్నారు. అప్పుడే మెల్లగా మెలకువ వచ్చింది ఆరాధ్యకి. అలా రావడంతోనే అందరూ చుట్టూ గుమిగూడదని చూసి కొంచెం భయంగా అనిపించి చటుక్కున లేచింది. ఎందుకు నా వైపు అలా చూస్తున్నారు అని అనడంతో రాత్రి మొత్తం ఇక్కడే వర్క్ చేసావా? తన ఫ్రెండ్ అయిన రమ్య వచ్చి అడగడంతో చిన్నగా తల ఊపింది. అవును అన్నట్టుగా. ఒక్కసారిగా భయంగా అనిపించిన ఆరాధ్యకు వీళ్ళందరూ నా వైపే ఎందుకు ఇలా చూస్తున్నారు అని కొంచెం అమాయకంగా అడిగిన తనని చూసి అందరూ వైపు కోపంగా చూసింది రమ్య. వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారు. చైర్మన్ నీకెందుకు అంతవరకు ఇచ్చాడు అని అనడంతో విరక్తిగా ఒక నవ్వు నవ్వింది. తెలియదు, అతనికే తెలియాలి అని మనసులో ఉన్న మాట తనతో చెప్పింది. తన పరిస్థితిని తెలుసు కాబట్టి కామ్గా ఉండిపోయింది. అప్రయత్నంగా గట్టిగా తగ్గడం మొదలుపెట్టింది. అసహనంగా అనిపించి రమ్యకి చెప్పి వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి రాత్రి నుండి నిద్రలేని కారణంగా ఒక రకమైతే శారీరకంగా మానసికంగా చాలా అలసిపోయి నోట్ల నుండి రక్తం కూడా వచ్చింది. అది ఎందుకు వస్తుంది తెలుసు కాబట్టి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. తన కర్మాన్ని వదిలేసుకుంది. మళ్ళీ స్థానానికి వచ్చి తన సీట్లో కూర్చొని వర్కింగ్ చేయడం మొదలుపెట్టింది. ఆ రోజు కూడా లంచ్ అలానే టిఫిన్ కూడా ఏమీ తాగకుండా తినకుండా
కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా వర్క్ చేసి సాయంత్రం తాగకుండా వర్క్ చేసి సాయంత్రం 4 అయింది. 2 రోజుల నుంచి అలా కంటిన్యూస్‌గా వర్క్ చేసిన ఫైల్‌కి చెక్ చేసి మళ్ళీ తన డెస్క్‌లో పెట్టి దానికి తాళం వేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం దగ్గర నుండి అలా చూస్తూనే ఉన్నాడు ఆర్య. కానీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. తనని చేసిన మోసం దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతిదీ గుర్తుపెట్టుకున్నాడు. నిప్పులు చెరిగిన కళ్ళతో నా ముందర ఎన్ని ప్రయత్నాలు చేస్తావో చేయవే. నిన్ను సర్వనాశనం చేయకపోతే నా పేరు ఆర్యనే కాదు అని కోపంగా మనసులో అనుకున్నాడు. అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ తన బిజినెస్ పార్ట్నర్ వంశీ క్యాబిన్లో అడుగుపెట్టాడు. ఏం చేస్తున్నావురా? 3 సంవత్సరాల క్రితం నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా తనని తలుచుకొని ఇంకా ఉండిపోయావా అని కోపంగా అరిచి లోపలికి వచ్చాడు. తన వైపు కోపంగా చూసి ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటే వెళ్ళిపో అని కోపంగా అనడంతో రే చాలా పాపం రా, తన లైఫ్ని తను చూసుకుంది, నీ లైఫ్ని నువ్వు చూసుకోక మళ్ళీ తన జీవితంలో ఎందుకు ఇంతలా వెంట పడుతున్నావు? 2 చెవులు 2 రోజులు ఏకధాటిగా వర్కిచ్చావు. నిజంగానే బాధ పెట్టాలనా? మర్యాదగా ఇక్కడి నుండి వెళితే నీకే మంచిది. లేదంటే నేనేం చేస్తానో కూడా నీకు తెలియదు అని కోపంగా అన్నాడు ఆర్య. ఇప్పుడు నీ కోపం గురించేనా నువ్వు ఆలోచిస్తావు? ఎదుటి వాళ్ళ కోపం గురించి కూడా ఆలోచించు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తనకి పెళ్ళి అయిపోయింది. దాని మొగుడు మర్డర్ చేసి జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు తనని వెంట పడుతున్నావా? లేదంటే తన మీద మళ్ళీ ఆశ పుట్టిందా అని అనడంతో కోపంగా చూశాడు తన వైపు ఆర్య. వచ్చినా సరే నా జీవితంలో అడుగు పెట్టనివ్వను. దానికోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే. ఒకప్పుడు ప్రేమ పెళ్ళి అంటేనే ఇష్టం లేని నా జీవితంలో అదే ఒక వరం అనుకున్నాను. వెంట పడితే నా సర్వస్వం అని తెగ ఫీల్ అయ్యాను. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయిరా, చాలా మారిపోయాయి. నేను దాన్ని ఎట్టి పరిస్థితులని వదలను అని ఒకటి, అది చావైనా చావాలి, లేదంటే జీవితాంతం నా చెప్పు చేతుల్లో నా బానిస అయినా ఉండాలి. నన్ను ఎంత దుర్మార్గుడైనా అనుకున్నా పర్వాలేదు, కానీ అతి సంతోషంగా మాత్రం ఉండడానికి వీల్లేదు అని అనడంతో ఒక్క క్షణం భయం వేసి ఒక అడుగు వెనక్కి వేశాడు వంశీ. రే, వింటుంటే నువ్వు సాడిస్ట్లో బిహేవ్ చేస్తున్నా తెలుస్తుందా నీకు? నువ్వేమైనా అనుకో, ఐ డోంట్ కేర్. నేను అనుకున్నదే చేస్తాను. ఏమైనా నా ప్రయత్నాలు సరే మానవు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. త్వరగా హాస్టల్కి వచ్చి అక్కడే డ్రాలో ఉన్న ట్యాబ్లెట్స్ని వేసుకుంది. వెంటనే వాటర్ బాటిల్ తీసుకొని తాగి ప్రశాంతంగా బెడ్ మీదకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయింది. అప్పటి వరకు చాలా నీరసంగా ఉన్నది కాస్త ఫ్రెష్ అయ్యి వచ్చి కొంచెంసేపు పడుకుంది. మళ్ళీ లేచింది ఉదయమే. అప్పటికే ఒక రోజు మొత్తం ఏమీ తినకపోవడంతో నీరసం వచ్చినట్లయి త్వరగా రెడీ అయ్యి కింద మెస్లో ఉన్న రైస్ పెట్టుకొని తింటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వార్డెన్ తనని చూసి అమ్మాయి ఆరాధ్య, ఆరాధ్య అని గంభీరంగా పిలిచింది. ఏంటండి అని తింటున్నది ఆగి తన వైపు చూసింది. ఒక నెల, ఈ నెల నువ్వు ఇంకా హాస్టల్ రెంట్ పే చేయలేదు అని అనడంతో ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. 5,000 రూపాయలు కూడా తన పిన్ని తీసుకోవడం గుర్తుకు వచ్చి వెంటనే 2 రోజుల్లో నేను అడ్జస్ట్ చేస్తానని అని అనడంతో అంత సమయం ఎందుకు, నేను ఇప్పుడే ఇస్తాను అని పక్కనే ఉన్న రమ్య వచ్చి హాస్టల్ వార్డెన్కి ఇచ్చింది. తన వైపు చూసి ఇప్పటికే నీకు చాలా రుణపడిపోయాను, 30,000 వరకు బాకీ ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎందుకు నాకు సాయం చేస్తున్నావు అని అనడంతో చిన్నగా నవ్వుతూ నీ స్నేహితురాలుగా నీ పక్కన నిలబడి ధైర్యంగా ఉండటం నా బాధ్యత కూడా. ఆ ఒక్క మాట తనని ఎంతలా తృప్తి కలిగించిందో తనకి మాత్రమే తెలుసు. కానీ అలా అయితే ఉండకూడదు. వెంటనే మళ్ళీ నేను ఇంకొక పని కూడా చూసుకోవాలి. కేవలం నాకు ఆ జాబ్తో మాత్రమే డబ్బులు చాలవు అని మనసులో అనుకుంటూ ఎదురుగా ఉన్న రమ్య వైపు చూసింది. రమ్య అని పిలవడంతో ఏంటి అని తన వైపు చూసింది. ఏమనుకోకపోతే నాకేమైనా జాబ్ ఇప్పిస్తావా అంటే పార్ట్ టైం 6 నుండి 10:30 వరకు అయినా చేస్తాను. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అయినా నీ ఆరోగ్యం గురించి అయినా ఆలోచించుకో. కొంచెం ఇప్పటికే ఆఫీస్లో ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తున్నావు. రమ్య నా మాట విను. నాన్నకి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించాలి. దానికి కోట్లల్లో ఖర్చు అవుతుంది. అయినా నన్ను ఎత్తుకొని పెంచుకోకపోవచ్చు, ఆయన నన్ను ఎత్తుకొని
పెంచకపోవచ్చు, కానీ నా కన్న తండ్రి కదా. చెప్పు, సంవత్సరంలోపు ఆపరేషన్ చేయించాలి. లేదంటే లేదంటే భయంకరమైన ఊహలలో తను ఊహించుకుంటేనే నో, అది జరగడానికి లేదు. నేను ఉండగానే నాన్నకి ఆపరేషన్ చేపించాలి అని మనసులో అనుకుంది. అప్పటి వరకు సూర్యనారాయణ గారు ఒక రాజులా ఊరి ప్రజల మధ్యలో నిలబడి గంభీరంగా తీర్పు చెప్పేవారు. ఆయన తన కళ్ళల్లో మెదిలేసరికి ఎలాంటి వారికి ఇలాంటి గతి పట్టింది అని మనసులో అనుకుంది. లేదు, గతాన్ని తలుచుకోవద్దు అని తనని తనే మోటివేట్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళింది. టైం లేక తన వాళ్ళ జోడని సూర్యనారాయణ గారు ఒక రాజులా ఊరి ప్రజల మధ్యలో నిలబడి గంభీరంగా తీర్పు చెప్పేవారు. ఆయన తన కళ్ళల్లో మెదిలేసరికి ఎలాంటి వారికి ఇలాంటి గత పట్టింది అని మనసులోనే అనుకుంది. లేదు, గతాన్ని తలుచుకోవద్దు అని తనని తానే మోటివేట్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తననే చూస్తూ ఉండిపోయింది రమ్య. ఏదో దాస్తుంది, నాకెందుకు చెప్పడం లేదు అని మనసులో అనుకొని నిట్టూర్పు విడిచి ఆ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయింది. టైం లేక తన వాళ్ళ జడని గాలికి వదిలేసి తన పొడవాటి జుట్టుని కింద వరకు పరుచుకొని వస్తుంటే ఒక దేవత నడుచుకొని వస్తున్నట్టుగా అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. వెంటనే వాళ్ళ చూపులు ఏం పట్టించుకోకుండా తనకు డెస్క్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకుంటుంది. ఈ రోజు కూడా ఆర్య ఏ వర్క్ చెబుతాడో అని కొంచెం భయంతోనే వెళ్ళింది. కానీ విచిత్రం ఏంటంటే ఆ రోజు ఆర్య ముందే వచ్చిన తన క్యాబిన్ నుండి ఒక్కసారి కూడా బయటికి రాలేదు. అప్పుడే కొంతమంది గుసగుసలు ఆడుకుంటున్నారు. చూసావా, ఆ అమ్మాయి ఎంత బాగుందో, బహుశా మన బాస్కి కాబోయే భార్య అని అనుకుంటా అని ఒక్కొక్క మాట అంటుంటే అప్రయత్నంగా మాట ఆరాధ్య చెవిని పడింది. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని మనసులోనే అనుకొని అప్రయత్నంగా తల తిప్పింది. తన లాంగ్ ఫ్రాక్ని సరిచేసుకుంటూ అలానే లిప్స్టిక్ని సరిచేసి కొంచెం అక్కడక్కడ తుడుచుకుని ముద్దు పెట్టుకుంటే ఎలా రియాక్ట్ అయ్యి వస్తారో అలా రియాక్ట్ అయ్యి వస్తున్న అమ్మాయిని చూడగానే ఒక క్షణం షాక్ అయింది. తను ఎవరో కాదు, స్వయాన ఆరాధ్య పిన్ని కూతురైన తన సొంత చెల్లెలు ప్రియ. ప్రియా అని అప్రయత్నంగా అనడంతో ఎవరిని పట్టించుకోకుండా కొంచెం సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ ఆర్య క్యాబిన్ డోర్ తీసుకుంటూ వచ్చింది. అప్రయత్నంగా కొంచెం దూరంలోనే తనని చూస్తూ ఉన్న ఆరాధ్య మీద చూపు పడింది. వెంటనే తనలో కన్నింగ్ స్మైల్లో వెంటనే ఆరాధ్య కోపంతో ప్రియా చేతిని పట్టుకొని బరాబరా లాక్కొని వెళ్ళిపోయింది క్యాంటీన్ దగ్గరికి. స్టాఫ్ అందరూ చూశారు. ఏంటి ఈ అమ్మాయి బాస్ దగ్గర నుంచి వచ్చిన తన అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతుంది అని మనసులో అనుకుంటూ ఉన్నారు అందరూ. కానీ ఎవరు బయటకు చెప్పలేదు. అక్కడే ఉన్న వంశీ కూడా దృశ్యం చూశారు. ఎదురుగా ఉన్న ప్రియాని చూసి, ప్రియా ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు ఈ నలిగిపోయిన బట్టలేంటి అని కోపంగా అరిచింది ఆరాధ్య. వెంటనే తన చేతిని పట్టుకునేందుకు అలానే తనని అందరి ముందు అవమానించినట్టుగా ఫీల్ అయ్యి లాగి చంపదెబ్బ కొట్టింది ఆరాధ్యని. ఒక్క క్షణం తన వైపు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. మైండ్ యూర్ వాట్స్, నేనెవరో తెలుసా నీకు? ఆర్యకి కాబోయే భార్యని నేను. నన్ను ముట్టుకునే ధైర్యం నీకు కూడా వద్దు అని కోపంగా అరిచింది ఆరాధ్య. అని ఏదో ఆనిపోతుంటే తన చేతిని ముందుకు పెట్టి ఆపింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ చంపేస్తాను అని ఎంత ధైర్యంగా ఉంటే నా చేయిని పట్టుకుంటావే అని కోపంగా అనడంతో ఒక్కసారిగా వెనకడుగు వేసింది ప్రియ. నేను చెప్పేది విను నాన్న. నాన్న ఆ పరిస్థితుల్లో ఉన్నాడు, నువ్వేమో ఇక్కడ అని ఏదో మాట్లాడబోతుంటే, చూడు నేను కోరుకున్న లైఫ్ ఇది. నా లైఫ్ కట్టు వస్తే నాన్నని చూడను, అమ్మని చూడను, ఆఖరికి నువ్వని కూడా చూడను. ఒక్కసారిగా కోపం వచ్చిన ఆరాధ్య చేతిని పట్టుకొని, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి నాన్న నిన్నే కదా ప్రాణంగా చూసుకున్నారు. ఆయన ఆ పరిస్థితుల్లో మంచం మీద ఉంటే నువ్వేంటి ఇలా ఉంటున్నావు? తప్పమ్మా. ఒక్కసారిగా చేతిని విదిల్చింది ప్రియా. అసలు నువ్వు ఎవరితోవి నాకు చెప్పడానికి? ఆయన నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వు ఎవరివో నాకు తెలియదు. కాలేజీలో ప్రేమించిన ఆర్యని నేను దక్కించుకున్నాను. త్వరలోనే డెస్టినేషన్ మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాం. అయినా పెళ్ళైన నీకు అసూయగా ఉందా? అదే లేదంటే నీ మాజీ ప్రియుడితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నానని లోపల రగిలిపోతున్నావా? గుర్తుపెట్టుకో అని చిటిక వేస్తూ, ఆర్య కేవలం నావాడు.
నా వాడు మాత్రమే. కాలేజీలో నీకన్నా ముందే నేనే చూసాను. కానీ నాకన్నా ముందే నువ్వు వాడికి ప్రపోజ్ చేశావు. అప్పటినుండి నీ మీద నాకు కోపం వచ్చింది. కానీ అక్కగారిని సరిపెట్టుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం నేను వాడిని వదలను. అయినా నీకు ఆల్రెడీ పెళ్లయిపోయింది. జైల్లో ఉన్న నీ మొగుడు ఉన్నాడు. పడుకోవాలనుకుంటే వాడితో వెళ్ళి పడుకో. అంతేకాని మళ్ళీ నా ఆర్య నీ దగ్గరికి రావాలనుకుంటే ఈసారి నేనేం చేయాలో అదే చేస్తాను. మైండ్ ఇట్ అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రియ. నిశ్శబ్దంగా మారిపోయింది ఆరాధ్య. ఇంకా ఉంది డైలీ సీరియల్. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ఇగ్నోర్ మై మిస్టేక్స్.